ఎమర్జెన్సీ నుంచి పుట్టింది. ఇవాళ ఈ వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతే సరే ఇవాళ కొనేసారా ఏదైనా పక్కన పెట్టండి. అంటే వీ హావ్ ఎక్స్పీరియన్స్. మన జనరేషన్ ఎక్స్పీరియన్స్ అయినాం. ఏమిటది? మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వేల కోట్ల రూపాయల వరకు పేరుకుపోయేటువంటి ఒక సందర్భాన్ని మనం చవి చూసాం. అవి పే చేశారా, పే చేయలేదా, ఇప్పుడు మన దేశాల పొందేదని నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా. బట్ వీ హావ్ ఎక్స్పీరియన్స్ ఎ సిచ్యువేషన్ దట్ అవర్ లెజిటిమేట్ క్లెయిమ్స్ హావ్ అక్యుములేటెడ్ టు థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్. ఈజ్ నాట్ ఎ మాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ us. ఇది మనం ఆలోచించాల్సిన విషయం కాదా? మనం స్పందించాల్సిన విషయం కాదా? ఈ ఆదాయం కొనసాగదా? రేపు ఏ ప్రభుత్వం ఈ రకంగా వేల కోట్లు ఇలా మాట్లాడాలనేటువంటి పరిస్థితి రాదా? మన ఫైన్ మార్నింగ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము చాలా వర్గానికి ధన్యవాదాలు ప్రకటించాం కాబట్టి ఈ ఉద్యోగులకి బాకీ చెల్లించమని అడిగితే ఈ భజన సంఘాలు, ఈ పాలన సంఘాలు చేసే సంఘాలు అవునులే మా ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉంది కాబట్టి మేము దీనికి అంగీకరిస్తున్నాం, మేము అప్పట్లో కొట్టేస్తే ఇలాగే మౌనంగా ఉంటావా అని అడుగుతాం. నాకేమన్నా ఇలాగే మౌనంగా ఉంటారు. మీరు ఇలాగే మౌనంగా ఉంటే అలాంటి పరిస్థితి వచ్చినా రావచ్చు. అందుకని మరో పక్క చూస్తే నేను బేసిక్గా ట్యాక్స్ మ్యాన్, ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఈ దేశంలో జిఎస్టీ ప్రధాన ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ఖజానాలో వచ్చే 100 రూపాయల్లో లయన్ షేర్ నియర్లీ 70+% వాటాను కంట్రిబ్యూట్ చేసేటువంటి శాఖకి ప్రాతినిధ్యం వహిస్తా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉందా? రాబోయేది ఇప్పటికే నెలకి 5,500 నుంచి 6,000 కోట్లు మన జీతాలకి పెన్షన్కి అవుతుంది కదా రన్నింగ్ అకౌంట్. అది ఒకటో తారీఖు కన్సాలిడేట్ లేకపోవడం వల్ల కదా మన ఒకటో తారీఖు జీతాలు రావడం లేదు. ఎప్పుడు మంగళవారం వస్తుందా, ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ యాక్షన్ జరుగుతుందా, ఎప్పుడు అక్కడ మనకి లోన్ వస్తుందా, బారోయింగ్ వస్తుందా, అప్పుడు జీతాలు పెట్టుకోవాలి వస్తున్న పరిస్థితి ఉంది కదా. మరో పక్క చూస్తే నీకు పేరు వేల కోట్ల బాకీలు ఉన్నాయి కదా. మరో పక్క నీకు కన్నడం పిఆర్సీ ప్రకారం ఎంతోమంది జీతం పెరగాలి కదా. మళ్ళీ 6 నెలలు కూడా రావాలి కదా. ఈ పేరు పని డిఏ బకాయిలు 6 నెలలు గడిచింది, 33 నెలల బకాయిలు 40 నెలల బకాయిగా పెరిగిపోతుంది కదా. ఓ పక్క నీకు పెండింగ్ ఎక్యుములేషన్ పెరిగిపోతూ రన్నింగ్ అకౌంట్ డబ్బు లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రభుత్వాల ఆదాయం ఎలా పెరిగే అవకాశం ఉంది? ఏ ప్రభుత్వానికైనా ఆనాడు దేవుడి మీద రాముడు భూమి మీద రాజ్యం చేసిన రోజు నాటి నుంచి ఈ రోజు కూడా రాజ్యానికి ఆదాయం పెరగాలంటే ప్రజల కంటే పన్ను ద్వారా మాత్రమే ఆదాయం పెరగాలి. వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పన్ను ఆదాయం ఎలా పెరుగుతుంది? పన్ను రేటు పెంచాలా లేదా పన్ను పరిధి పెంచాలా? అంటే ఈ వస్తువు మీద ఈరోజు 5 రూపాయలు పన్ను ఉంటే దీన్ని 10 రూపాయలు పన్ను చేస్తే ఆదాయం ఉంది. ఈ వస్తువు మీద ఈరోజు పన్ను లేదు, కొత్తగా పన్ను వేస్తే పన్ను పరిధి పెరుగుతుంది, కొత్తగా పన్ను పరిధిలోకి వస్తాయి. సో పన్ను రేటు పెరగాలా లేదా పరిధి పెరగాలా? దీస్ ఆర్ ఓన్లీ 2 ways. ఈ రెండు చేసే అవకాశం, ఈ రెండు చేసే అధికారం భారతదేశం రాజ్యాంగం 101వ సవరణ జరిగిన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 30 జూన్ 2017 అర్ధరాత్రి 12:01 ఈ దేశ పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేక సమావేశపరిచి రాష్ట్ర స్పీకర్ గారి టేబుల్ ముందు గంట పెట్టి రాష్ట్రపతి గారు పక్కన ప్రధానమంత్రి గారు పక్కన నుంచి ఒక గంట కొట్టడం ద్వారా జిఎస్టీ చట్టాన్ని 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకొచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ఆర్థిక సంస్థలుగా పేర్కొన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా శాసన వ్యవస్థకైనా పన్ను రేటు పెంచడానికైనా పన్ను పరిధి పెంచడానికి అధికారం ఉందా? మరి ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అధికారం లేదు పక్క నీకు తెలిసి నీకు వేల కోట్ల బాకీ పేరుపోయిందని ఒక కనిపిస్తుంటే ఈ సొమ్ము ఎలా వస్తుందని అంచనా వేస్తున్నాం మిత్రమా? ఎనీ గవర్నమెంట్ ఇన్ ప్లేస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి నీకు చెల్లిస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి ఈ అంతర్మతంతో సైలెంట్ గా ఉండలేక మీరు స్పందించకపోయినా ప్రభుత్వంలో ఉన్న చర్చా వేదికల పరిష్కారం ఇవ్వని కారణంగా దఫదఫాలుగా రిప్రజెంట్ చేసిన తర్వాత రాజ్యాంగంలో 309 అధికారుల ద్వారా గవర్నర్ గారు కదా నా సర్వీసులు నియమించేదని చెప్పి దీన్ని అధ్యయనం చేస్తే ఇదే రాష్ట్ర పరిధిలో హైకోర్టు జడ్జెస్ 31వ తారీఖు రాత్రి 12:01 వాళ్ళ జీతాలు క్రెడిట్ అవుతారు. ఇదే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి 31వ తారీఖు రాత్రి 12:01 వాళ్ళ జీతాలు క్రెడిట్ అవుతూ ఉంటాయి. మనకి ఎందుకు అవుతుంది? మనందరం కూడా ఐపీసీ కింద ఇండియన్ పీనల్ కోడ్లోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం అందరం వస్తాం కదా. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, ప్రజాప్రతినిధులు మనం అందరం కూడా పబ్లిక్ సర్వెంట్ నిర్వచనానికి వస్తాం కదా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. మరి వాళ్ళందరికీ రాత్రి 31 రాత్రి చేత పొద్దు నాకు ఎందుకు పడట్లేదు ఒక ఆలోచన నీకు రావాలి కదా చదువుకున్న వాడిగా.
వాళ్ళందరికీ జీతాలు పెన్షన్లు చెల్లింపుకి చట్టం ఉంది, మీ జీతాలు పెన్షన్లు చెల్లింపుకి చట్టం లేదు మిత్రమా. దట్ ఈస్ ద డిఫరెన్స్. నీకు కేవలం ఈ మాట మీదంటే అంటే ఇండియా బట్టి చట్టం లేకుండా మీకు జీతాలు ఇచ్చారు అన్నాడు కానీ విలేకరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుకి చట్టం ఉంటే ఆ చట్టం కాపీ ఎవరైనా చూపిస్తే నేను వారి కాలం దండం పెడతాను చేస్తాను. కేవలం ఫైనాన్షియల్ కోడ్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా మనం చెల్లింపు చేస్తాం. మీలో కొంతమంది తెలిసే ఉంటుంది, ఓటు నెల ఆఖరి రోజున ట్రేడేగా ఉండేది గుర్తుందా? మంత్ లాస్ట్ డే ట్రేడేగా ఉండేది, లాస్ట్ వర్కింగ్ డే మంత్ ట్రేడేగా ఉండేది. అలా లాస్ట్ వర్కింగ్ డే మంత్ చేతి తీసుకునే ఉన్నారు కదా. లాస్ట్ వర్కింగ్ డే హాలిడే అయితే ముందులో చేతి ఇచ్చారు. దీన్ని 1వ తారీఖు మార్చారు. మీకు వచ్చిన హరికథ పండుగ చెప్పి ఎలా మార్చారు 1వ తారీఖు అంటే ముడిగేడు రోసయ్య గారు ఆర్థిక మంత్రి గారు ఆదివేశం మామూలుగా సమాజంలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే ఈ వయసు లెక్క బాగా చూస్తారు. ఆయన ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉద్యోగ సంఘాల నాయకులు ఏదో సమస్యల పరిష్కారం మాట్లాడుతూ ఆర్థిక మంత్రి గారు అనుకోండి, సరైన అబ్బాయి అంతా బాగానే ఉంది, మీరు 31వ తారీఖు చెప్పేస్తున్నాం కదా, దాని నుంచి 1వ తారీఖు మారుతాం, ఒక రోజు మారుతాం 1వ తారీఖుకి, మీకు అభ్యంతరం లేదు కదా. ఈ దాంట్లో అభ్యంతరం లేదన్నది నాకు ఒకరోజే కదా. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, 1వ తారీఖు చెల్లిస్తాను. దాని ఆధారంగా మనం 1వ తారీఖు క్రీడగా మనం పరిగణిస్తాము. నేను ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగశాఖ నాయకుడు అయిన తర్వాత నాకు రోసయ్య గారితో ఆర్థిక మంత్రిగా వారితో చదువు ఉండే. మాకు ట్యాక్స్ మంత్రి ఎవరున్నా మీటింగ్ పిల్లలుగా ఆర్థిక మంత్రి కూడా పిలవలేదు. సో వారు ఆ రకంగా వచ్చి నన్ను కొంచెం లైక్ చేశారు. నేను వారితో 2-3 సార్లు నన్ను 50 అబ్బాయిలు కూడా పిలిచేవాడు. పెద్ద వయసు 2-3 సార్లు వారిని సార్ 31 ఓటికి మీరే మార్చారంట, అంత ఎందుకు వస్తే నా మీద పొగరు అహంకారం ఎక్కువ సార్, ఎంత ఆలోచించిన 31 ఓటికి ఎందుకు మారితే నాకు అర్థం కాలేదు సార్, కొంచెం రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేయమని ఏంటి సార్ చెప్పడం అడిగాను. ఏం లేదు ఆయన ఆలోచిస్తున్నాను. ఓ రోజు మా సమావేశం గురించారు, ఇక వదిలిపెట్ట వేరే వాళ్ళతో స్పీకర్ మాట్లాడుతుంటే సార్ నా పక్కనే కూర్చున్నాడు, నేను చెప్పాల్సిందే నాకు ఇది మైండ్లో అదే లెవెల్ అవుతుందంటే ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు ఈ బ్యాంక్ ఖాతాలో జీతాలు అయిపోయినది లేదు, క్యాష్ ఇచ్చేవాడు. 2 రోజుల ముందే మీరు బిల్లులు డ్రా చేసేసి సప్లైలో బ్యాంకులో సప్లై టోకెన్ తీసుకుని బ్యాంకులో డబ్బులు తెచ్చేస్తున్నారు, దాని కోసం 2 డేస్ ముందు విత్డ్రా చేసేస్తున్నారు, రెవెన్యూ స్టాంప్ ఇచ్చే సౌకర్యాలు ఇచ్చేవాడు మన క్యాష్. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వ డిపాజిట్ మనీ మీద ఆ సొమ్ము మీద రిజర్వ్ బ్యాంకు ఆ నెల నుండి ఇవ్వడం లేదు, ఫ్యాక్షన్ ఆఫ్ ది మంత్ అని. అందుకని 1కి మారిస్తే 31వ తారీఖు మధ్యాహ్నం తర్వాత మీరు దాన్ని డ్రా చేస్తే ప్రభుత్వ డిపాజిట్ మీద 1 నెల వడ్డీ సేవ్ అవుతుంది, అందుకోసం చేశాను. అంటే దోస్ ఆర్ ది డేస్ గవర్నమెంట్ తన ఆదాయం మీద ఒక కన్సర్న్ చూపించేటువంటి రోజు. సో ఆ నేపథ్యం అలాంటి ఆర్థికపరమైన హక్కులు ఇవాళ ధైర్యంగా మారిపోయి బెస్ట్గా మారిపోయి స్పందించిన పరిస్థితి వస్తాయి. మేము ధైర్యం చేసి వీటిని ఈ ఆర్థికపరమైన హక్కుగా సంక్రమించిన ప్రయోజనాలకి చెల్లింపులకి ఒక చట్టాన్ని తీసుకురండి, ఆ చట్టంలో మాకు కూడా కాలపరిమితి చెల్లింపు కాలపరిమితి గడువును నిర్దేశించండి. ఆ గడువు నాడు చెల్లించకపోతే చట్ట ఉల్లంఘన అవుతుంది. ఇఫ్ ఏ యాక్ట్ ఈస్ మేడ్ అండ్ దాంట్లో కటాఫ్ డేట్ ఇస్తే ఆ డేట్ దాటితే అది చట్ట ఉల్లంఘన అవుతుంది. చట్ట ఉల్లంఘన నేరం, నేరానికి శిక్ష. నువ్వు హైకోర్టులో ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు. నా చట్ట ప్రకారం 31 రావాలి, రాలేదని చెప్పి ప్రాసిక్యూట్ చేశారు. ఈ రోజు నీకు 15 తారీఖు జీతం ఇవ్వకపోయినా నువ్వు కోర్టుకు పోతే అదేదో తొందరగా చూడండి అని చెప్తారు. కోర్టులో ఆర్థిక శాఖ వారు అధికారంగా ఎప్పుడు కౌంటర్లు వేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకుని త్వరలోనే చెల్లింపు చేస్తాం అంటే చట్టం లేకపోతే కోర్టు కూడా మ్యాండేట్ చేయలేదు. ఇవన్నీ అవగాహన చేసుకున్న తర్వాతనే ఉద్యోగులను నిర్లిప్తను గమనించిన తర్వాతనే ఒక సీనియర్ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మౌనంగా ఉండలేక ఆ రాజకీయాల తన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఈ చెల్లింపుని చట్టబద్ధం చేయమని మీ ప్రభుత్వాన్ని ఆదేశించమని వ్యక్తిగత దరఖాస్తు ఇచ్చాను తప్ప గవర్నర్తో ఫోటో సెక్షన్ ఫోటో తీయడానికి వెళ్ళాలని విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది నేను ఉద్యోగుల కోసం చేస్తే ఉద్యోగులు ఎంతో స్పందించలేదు కానీ దీని యొక్క లోతులు
వచ్చింది. ఎందుకంటే ఈ డిమాండ్ పెరిగితే, ఈ వాదనను బలం చేకూరితే, రేపొద్దున అందరూ చట్టం చేయమని డిమాండ్ చేస్తే, సమాజంలో చెల్లింపులు చేయాల్సిన వాళ్ళు మాకు కూడా చట్టం కావాలని అడిగితే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గొప్పలు పెట్టేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు అయ్యేటువంటి పరిస్థితులు వస్తాయని భావించింది. అందువల్లనే నన్ను వెంటాడి